తాతను చంపిన కేసులో మనవడు కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. కీర్తితేజను 3 రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు మౌనంగా ఉన్న నిందితుడు కీర్తితేజ తనను అవమానించినందుకే తాతను చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు వాడిన బట్టలు, కత్తి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. యు బెగ్గర్ అంటూ ప్రతిరోజు తాత అవమానించేవాడని పోలీసులకు నిందితుడు వివరించాడు. ఏ రోజు తనను సొంత మనిషిగా చూడలేదని, కుటుంబ సభ్యునిగా కూడా చూడలేదని పోలీసుల ముందు బోరుమన్నాడు. అందరికంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా అవమానించేవాడని, ఆఫీస్ స్టాఫ్ కూడా చిన్నచూపు చూసేవారని పోలీసుల విచారణలో తెలిపాడు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్చాడని, అందుకే తాతకు తనకు మధ్య గొడవలు పెరిగాయన్నాడు. అవమానాలు తట్టుకోలేకే తాతను చంపేయాలని నిర్ణయించుకొని ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని తెలిపాడు. హత్య జరిగిన రోజు తమ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వనన్నాడని కీర్తితేజ వివరించాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచి హత్య చేసిన తర్వాత బిఎస్మక్క ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న బట్టలను తగలబెట్టానన్నాడు. మంటల్లో సగం కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాతను చంపిన కేసులో మనవడు కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. కీర్తితేజను 3 రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు మౌనంగా ఉన్న నిందితుడు కీర్తితేజ తనను అవమానించినందుకే తాతను చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు వాడిన బట్టలు, కత్తి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. యు బెగ్గర్ అంటూ ప్రతిరోజు తాత అవమానించేవాడని పోలీసులకు నిందితుడు వివరించారు. ఏ రోజు తనను సొంత మనిషిగా చూడలేదని, కుటుంబ సభ్యునిగా కూడా చూడలేదని పోలీసుల ముందు బోరుమన్నాడు. అందరికంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవాడని, ఆఫీస్ స్టాఫ్ కూడా చిన్నచూపు చూసేవారని పోలీసుల విచారణలో తెలిపాడు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్చాడని, అందుకే తాతకు తనకు మధ్య గొడవలు పెరిగాయన్నాడు. అవమానాలు తట్టుకోలేకే తాతను చంపేయాలని నిర్ణయించుకొని ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని తెలిపాడు. హత్య జరిగిన రోజు తమ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వనన్నాడని కీర్తితేజ వివరించాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచి హత్య చేసిన తర్వాత బిఎస్మక్క ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న బట్టలను తగలబెట్టారన్నాడు. మంటల్లో సగం కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.